హాయ్ ఫ్రెండ్స్. జీవితంలో ప్రతి ఒక్కరికి చేదు జ్ఞాపకాలు అనేవి ఉంటాయి. కొందరికి డబ్బు, హోదా, అంతస్తు అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక చేదు జ్ఞాపకం వెంటాడవచ్చు. బంధాలు విడిపోవడం, నమ్మక ద్రోహం జరగడం, అవమానాలు పాలవడం ఇలా ఏవైనా ఉండొచ్చు. చేదు జ్ఞాపకాలను కొందరు సులభంగా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే, మరికొందరు అవే జ్ఞాపకాల్లో బ్రతుకుతూ కుమిలిపోతూ ఉంటారు. ఎందుకంటే మర్చిపోవడానికి అదేమి వస్తువు కాదు, జ్ఞాపకం. జ్ఞాపకాలను వదిలేయడం అనుకున్నంత సులభం కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గతానికి సంబంధించిన ఆలోచనలు గుర్తుకు వచ్చి బాధపెడతాయి. గుండె పగిలిన నాటి జ్ఞాపకం గుర్తుకు వచ్చిన ప్రతిసారి మన మనశ్శాంతిని దోచుకున్నట్లు అనిపిస్తుంది. ఆ అసహ్యకరమైన సంఘటనను మర్చిపోవడం అంత సులభం కాకపోవచ్చు. దానికి బదులుగా అది మీ మంచికే జరిగింది అని భావించండి. ఆ అనుభవం నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చాలామందికి చేదు అనుభవాలే తమను ఒక స్థాయిలో నిలబెట్టాయి అని చెబుతారు. కాబట్టి మీరు భరించిన ఆ అనుభవం మిమ్మల్ని మీరు ఒక ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్రేరణగా ఉపయోగించుకోండి. నిన్నటి గురించి కాకుండా ఈ రోజుపై మీ దృష్టి పెట్టండి. మీ పని మీరు యథావిధిగా చేసుకుంటూ పోండి. గతం గురించి ఆలోచిస్తూ ఈరోజు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రస్తుతం మీ జీవితంలోని మంచి విషయాల వైపు మీ దృష్టిని మళ్లించండి. మీకు అండగా నిలిచి, మీకు మద్దతుగా నిలిచిన వ్యక్తులతో కాలం గడపండి. కాలం గడిచే కొద్దీ మీ జీవితంలో కొత్త అనుభవాలు వెలుగులోకి వస్తాయి. ఆ చెడ్డ జ్ఞాపకాలు మసకబారడం ప్రారంభిస్తాయి. చెడు జ్ఞాపకాలకు సంబంధించిన భావోద్వేగాలు తరచూ మీలో కలగవచ్చు. వాటి గురించి కలత చెందడం, కోపం రావడం లేదా బాధించడం సహజం. అయినప్పటికీ దానికి కారణాలు వెతకండి. మీ పైన కానీ ఇంకెవరిపైన కానీ నిందలు మోపకండి. అప్పటి కాలం అంటే గతం మనది కాదని అనుకోండి. మీ భావోద్వేగాలు గుర్తిస్తూ వాటిని అనుభూతి చెందడం కూడా మంచిదే. ఇది మీరు ఆ జ్ఞాపకాల నుంచి ఊరట పొందటానికి సహాయపడుతుంది. మీరు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతుంటే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపండి. చివరగా చెప్పేదేమిటంటే, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు కావాల్సింది ఓపిక, సహనం. బీ హ్యాపీ, కీప్ స్మైల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి. థ్యాంక్ యూ.